నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో యాక్నే, మొటిమలు ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు టీనేజ్ నుంచి 40 years ఆఫ్ ఏజ్ వరకు కూడా ఈ సమస్య అనేది ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి, రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఇక అంతేకాకుండా ఇవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేద పరంగా, ఇక హోమ్ రెమెడీస్ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, చాలా మంది కూడా ఈ రోజుల్లో టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే 40 years పైన ఏజ్ వరకు కూడా ఈ యాక్నే ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతుంది. ముఖం మీద మొటిమలు ఎందుకు అసలు ఈ ప్రాబ్లం? అంటే యాక్చువల్లీ అంటే వీటిని యవ్వన పిటికలు, అలాగే ముఖ దూషి అని ఆయుర్వేదంలో చెప్పారు. ఎక్ని అనేవి చాలా రకాలు ఉంటాయి. చాలా మంది ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేసి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు వాటిని పోక్ చేసి వాటిని ఏమేమో చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ది రీజన్ ఫర్ ఎక్ని ఏంటంటే ఇంటర్నల్గా ప్యూబర్టీ వచ్చాక మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా వస్తాయి. ఎందువల్లనంటే అక్కడ వాళ్ళ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ యొక్క సెబీషియస్ అంటే ఆయిల్ గ్రంథులు బాగా ఊరి బయటికి వస్తాయి అన్నమాట స్కిన్లోంచి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా కలెక్ట్ అవుతుంది కొంతమందికి. అంటే అందరికీ రావాలని ఏం లేదు పింపుల్స్. అందరికీ ఆయిల్ సెక్రేషన్ వస్తుంది, అందరికీ స్వెట్ సెక్రేషన్ ఉంటుంది, అందరి స్కిన్ యాక్టివ్గానే ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్లో. కొంతమందికి మట్టుకు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు తినే తిండిని బట్టి ఆ పోర్స్ ఓపెన్ పోర్స్ ఉండి, కొంతమందికి స్మాల్ పోర్స్ ఉంటాయి, కొంతమంది బిగ్ పోర్స్ ఉంటాయి. సో అందులో ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్టెఫెలోకాకల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ పస్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే నూనె గ్రంథులు కాబట్టి ఆ నూనె గ్రంథుల్లోకి బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు అది బయటికి పొక్కి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అది ఒక రకమైనది ఉంటే అది అలాగే చిన్నగా ఉంటుంది. అది వీళ్ళు ఏం చేస్తారు, దానికి పెద్దగా చేస్తారు, అది పక్కదానికి వెళ్తుంది. అలా 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 మొహం అంతా వాళ్ళకి పాకిపోతుంది. సో ఇది రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా శుభ్రంగా లేకపోవడం వల్ల ఒక కారణము. రెండోది వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చేతుల ద్వారా లేకపోతే చుట్టుపక్కల పొల్యూషన్ ద్వారా ముఖాన్ని సక్రమంగా కడుక్కోకపోవడం వల్ల, ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ హార్మోన్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నందువల్ల ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని రీజన్స్ ఏంటంటే కొన్ని మందుల వల్ల వస్తాయి. ముఖ్యంగా లేడీస్కి హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు, కొంతమందికి లేడీస్కి వాళ్ళకి కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, హార్మోన్ థెరపీస్. అప్పుడు కూడా వాళ్ళకి మొహం నిండా పింపుల్స్ వస్తూ ఉంటాయి, పెద్ద వస్తూ ఉంటాయి. పీసీఓడి అనే ప్రాబ్లంలో కూడా వస్తూ ఉంటాయి. ఏదేలాగా ఉన్నా కానీ ఈ యొక్క ఎక్ని అనేది అది దానిని మనం ఒక పుండికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో దానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది. మొహం మీద ఒక 10 ఎక్ని కానీ పింపుల్స్ కానీ ఉన్నాయనుకోండి, గడ్డలు, ఆ 10 గడ్డలకి మనం టైం తీసుకుని జాగ్రత్తగా మనం వాటిని మనం పద్ధతిగా మనం చేస్తే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దీనికి ఆహార నియమాలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? దీనికి ఆహార నియమాలు ఏంటంటే కొంతమందికి ఎక్సెసివ్గా హార్మోన్స్ అవి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆయిల్ విత్ హార్మోన్స్ ఎక్సెసివ్గా బయటికి సెక్రేట్ అవుతున్నప్పుడు, ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ యాక్టివ్ అయినప్పుడే ఈ యొక్క సెబీషియస్ గ్రంథులు ఎక్కువగా పనిచేస్తాయి. కాబట్టి ఇది బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ లాంటివి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా మటుకు తగ్గించాలి, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఫిష్ అధికంగా తీసుకోవచ్చు, ఎందుకంటే విటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్. విటమిన్ బి, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ, ఈ మూడు తప్పనిసరి తీసుకోవాలి. ఈ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి ఫిష్లోంచి కానీ, ఒక ఎగ్ తీసుకోవచ్చు, ఎల్లో ఆఫ్ ది ఎగ్ తీసేసి వైట్ ఆఫ్ ది ఎగ్ కూడా తీసుకోవచ్చు. సో ఏదైతే ఈ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే కనుక వీళ్ళకి ఈ యొక్క హార్మోన్ ఎక్కువ పనిచేయడం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఆహారంలో కన్నా ఎక్కువ వెజిటేబుల్స్, సూప్స్, అంటే బ్యాలెన్స్డ్, అంటే వీళ్ళకి ఆ యొక్క యాసిడ్ థింగ్ ఏదైతే ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేట్, అంటే ఆయుర్వేదంలో మనం వేడి అంటారు, వీళ్ళు పిత్తం అంటే వేడి. చాలా మంది అంటారు నాకు పింపుల్స్ వస్తున్నాయి, నాకు మొహం అంతా వేడి ఎక్కువ, బాడీ వేడి ఎక్కువ, నాకు పింపుల్స్ వస్తాయి అని చెప్తుంటారు. అది కరెక్ట్. వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కొబ్బరి నీళ్ళు లాంటివి, అలాగే సి విటమిన్ అధికంగా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళకి.
మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. ఓకే. అందుకే కొన్ని ట్రీట్మెంట్స్లో ఏంటంటే మజ్జిగతోటి మేము మొహాన్ని శుద్ధి చేసుకోవడం అనేది కూడా చెప్పాము. అది ఈ మధ్యకాలం కూడా పెరుగు మొహానికి పెట్టుకోండి అని చెప్తున్నారు. బేసిక్గా ఏంటంటే పెరుగు యాక్స్ లైక్ బ్లీచ్ యాజ్ వెల్ యాజ్ లాక్టోబాసిల్లే ఉంటాయి కాబట్టి అది క్లెన్సింగ్ కింద పనిచేస్తుంది, లోకల్ క్లెన్సింగ్ కింద హెల్ప్ చేస్తుంది. ఏదైతే ఈ యొక్క ఫ్యాట్ ఫీల్డ్ సాక్స్ ఉన్నాయో అక్కడంతా పొల్యూషన్, వాళ్ళు బయట తిరిగినప్పుడు అప్పుడు రకరకాలైన కలెక్షన్ ఆఫ్ ఒకటే రకం బ్యాక్టీరియా ఉండాలని ఏం లేదు. రకరకాల బ్యాక్టీరియా ఒకటి కానీ 2 కానీ 3 కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఒకటే చోట రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి బేసిక్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, టైమ్లీ ఫుడ్ తినాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. అలాగే హై ప్రోటీన్ ఫుడ్ కాకుండా మీడియోకర్గా ప్రోటీన్ తీసుకుంటూ మంచి కూరగాయలు లాంటివి, ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ, సి విటమిన్ అధికంగా ఉన్నవి తీసుకుంటూ, బి విటమిన్ అధికంగా ఉన్నవి, ఈ విటమిన్ అధికంగా ఉన్నవి తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. స్ప్రెడ్ అవుతుందంటే తప్పనిసరి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. ఇక ఈ పింపుల్స్తో బాధపడే వాళ్ళకి, మొటిమలతో ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి విధమైన ఏకిని వచ్చినా కానీ దానిని పోక్ చేయడం కానీ, నీడిల్ పెట్టి గుచ్చడం కానీ, బ్లేడ్ పెట్టి కట్ చేయడం కానీ, గట్టిగా ఎబ్రేస్ చేయడం, రుద్దడం కానీ అలాంటి పనులు చేయకూడదు. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే వాళ్ళు ఫేస్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోలేదు. చాలా మంది రకరకాలైన సోప్స్ కూడా వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మైల్డ్ సోప్ వాడాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ఆయిల్ సెక్రీషన్స్ తక్కువ ఉన్నా కానీ ఎకిని వస్తుంది. ఓకే. అంటే ఏంటి, డ్రై స్కిన్ వాళ్ళకి రావచ్చు, టీ జోన్లే రావచ్చు, లేదంటే మొహమంతా వచ్చి డ్రైగా కూడా ఉండొచ్చు వాళ్ళు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు లోకలైజ్డ్గా వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూడాలి ఫేస్కి. అందుకోసం ఏంటంటే ఇక చాలా మంది ఏం చేస్తారంటే వేప తీసుకొచ్చేసి మొహానికి పెట్టేసుకోవడం, మండిపోతుంది వాళ్ళకి, పుండైపోతుంది, పెద్దగా అయిపోతుంది, డాక్టర్స్ తిడతారు వాళ్ళని, నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు. ఎవరేమి ఇచ్చినా కానీ చివరికి ఆ పేషెంట్ కొంచెం కష్టమే, కాంప్లికేటెడ్ అది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మైల్డ్ సోప్స్ వాడాలి, చాలా మైల్డ్ సోప్స్. అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా, అంటే ప్రతి ఒక్క సోప్లోనూ అందులో ఫ్యాట్ ఆర్ ఆయిల్ ఇంత వాడేమని రాస్తారు వాళ్ళు. ఆయిల్ లేకుండా సోప్ తయారీ అవ్వదు. కాస్టిక్ విత్ ఆయిల్ అని ఉంటుంది, అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తారు వాళ్ళు. సో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండే సోప్స్ మన మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ శాండిల్ తీసుకున్నాం మనం, పియర్ సోప్ తీసుకున్నాము, గ్లిజరిన్ ఉంటుంది అందులో, ఇందులో శాండిల్వుడ్ ఆయిల్ ఉంటుంది. ఈ రెండు కూడా మంచివి. ఇవి ఫేస్కి రోజుకు 1-2 సార్లు కంపల్సరీ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే వీళ్ళు మైల్డ్ సోప్ పెట్టి కడుక్కున్నాక డ్యాబ్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక కాటన్ క్లాత్ పెట్టి నొక్కాలి అంతే, కానీ రుద్దకూడదు ఎప్పుడు కూడా. దాన్ని డ్యాబ్ చేశాక దాని మీద పౌడర్ లాంటిది ఏదైనా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మొహానికి ఏదైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ మనం చెప్పచ్చు వాళ్ళకి. బూరుగా చెట్టు ఉంటుంది కదా, బూరుగకి పెద్ద 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 ముళ్ళు వస్తాయి. ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పారు నేను. బూరుగా ముళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడ ఊళ్ళలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. బూరుగా అంటే బూరుగా తోటి వాళ్ళు పిల్లోస్ తయారు చేస్తారనమాట. సో దానికి ఆ చెట్టుకి ముళ్ళు వస్తాయి, పెద్ద పెద్ద ముళ్ళు. కాటన్ ఉంటుంది, కాటన్ టైప్, అది కాటన్ కాదు, అది సాఫ్ట్ కాటన్ అనమాట అది. సో ఆ బూరుగ ముళ్ళు తీసుకొచ్చి ఆ ముళ్ళని అరగదీసి గంధం తీసి, ఆ గంధం ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్కిని పింపుల్ ఉందో అక్కడ పెడుతూ ఉండాలి. అది ఓవర్ నైట్లో ఏం తగ్గదు. అది నేను ముందే చెప్పినట్టు క్లెన్లీనెస్ అంతా పాటించి రాత్రి పూట ఇది అప్లై చేసుకుంటే కనుక చాలా అంటే ఫాస్ట్గా వాళ్ళకి చిన్న చిన్నవి అయితే తొందరగా తగ్గిపోతాయి. ఇది ఒక చిట్కా. ఇది చాలా మందికి ఇళ్లలో చిట్కాయల కోసం చూస్తారు. ఎందుకంటే చిన్న చిన్నగా వచ్చినప్పుడు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు, బాగా స్ప్రెడ్ అయినప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నల్ మెడికేషన్ కూడా ఉంటుంది దానికి. ఎందుకంటే వాళ్ళకి రీజన్స్ కూడా చాలా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు PCOD లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి ఈ యొక్క వంటింటి చిట్కాల్లో మనకి ఎర్ర కందిపప్పు దొరుకుతుంది, అదొక 100 grams, పెసరపప్పు అంటే పెసళ్ళు ఒక 100 grams, ప్లస్ గంధకచ్చూరాలు ఒక 50 grams, కస్తూరి హరిద్ర అంటారు, అది ఒక 25 to 50 grams. ఎందుకంటే పసుపు కొంతమందికి పడదు అది, సో అందువల్ల 25 grams అని చెప్తున్నాను. అలాగే వీళ్ళకి కరక్కాయ మామూలుగా దొరుకుతూ ఉంటుంది, కరక్కాయ పొడి కానీ డైరెక్ట్ కరక్కాయ, అదొక 1/2 చెంచాడు. ఇవన్నీ కలిపేసేసి ఒక మిక్చర్ కింద చేసి రాత్రి పడుకునేటప్పుడు
మొహం శుభ్రంగా కడిగేసుకుని, అంటే మామూలు మైల్డ్ సోప్ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎక్కిని ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి, థిక్గా పెట్టుకోవాలి. వైద్యంలో ఏం చెప్తాడంటే అది ఆరిపోయే ముందరే ఆ ప్యాక్ తీసేయాలి. ఓకే. ఆరిపోయే ఒక 1/2 సెంటీమీటర్ దాకా పెట్టుకోవచ్చు ప్యాక్, థిక్ ప్యాక్. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది పూల్ చేసేస్తుంది. పూల్ చేసేసాక దాన్ని వాళ్ళు ఒక అరగంట ఆగాక, పావుగంట ఆగాక, సీజన్ బట్టి, వింటర్ సీజన్లో తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి తీసేయచ్చు. సమ్మర్లో కొంచెం టైం చెమట పడుతుంది కాబట్టి ఎక్కువసేపు పెట్టుకోవచ్చు. డిపెండ్స్ వాళ్ళ యొక్క సీజన్ టైంని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. కొంచెం అది మెత్తగా ఉన్నప్పుడే తీసేసి మళ్ళీ స్క్రబ్ చేయకూడదు. మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే కనుక మళ్ళీ దాని మీద కొంచెం పౌడర్ లాంటిది రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సిస్టిక్ ఫామ్, నాడ్యులర్ ఫామ్ ఉంటాయి, అవి కరగవు అసలు ఎక్కినాయి. అప్పుడు ఏం చేయాలంటే ఒక టవల్ గోరువెచ్చటి నీళ్ళలో పెట్టి అదే వేడి టవల్ తీసుకొచ్చి అద్దాలి ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్కిని ఉందో అక్కడ ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. అక్కడ ఉంచేస్తే అక్కడ సెల్స్ అన్ని లూజ్ అవుతాయి అన్నమాట. లూజ్ అయ్యి సాఫ్టెన్ అవుతుంది స్కిన్. ఇలాగ చేశాక దాన్ని మళ్ళీ వాళ్ళు మామూలుగా ఏదైనా ఒక మళ్ళీ మామూలు వాటర్ పెట్టి జస్ట్ ఇలా, అంటే వేడి నీళ్ళు పెట్టాం కాబట్టి అది సాఫ్టెన్ అయింది. ఒక 2-3 మినిట్స్ అయ్యాక మళ్ళీ కోల్డ్ వాటర్ పెట్టి జస్ట్ ఇలాగ డ్యాప్ చేసేస్తే అప్పుడు వాళ్ళకి ఫీలింగ్ ఆఫ్ మళ్ళీ వామ్నెస్ ఉండేది, ఎర్రగా కందిపోతుంది. కాబట్టి కొంచెం కోల్డ్ వాటర్ పెట్టి కడిగేసుకుని తర్వాత దాని మీద పౌడర్ చల్లేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఇళ్లలో దొరికేది ఏంటంటే మనకి గంధం దొరుకుతుంది. అంటే బయట దొరికే గంధం కాకుండా మనం గంధం అరగ తీసేసి అందులో అర్జున చాల్, అంటే అర్జున యొక్క మద్ది చెక్క పొడి దొరుకుతుంది, అది ఒక 1/2 చెంచాడు, ఈ పేస్ట్ ఒక 1/2 చెంచాడు, ప్లస్ పెరుగు, ప్లస్ ఓట్స్ కానీ లేకపోతే పెసరపిండి కానీ. కొంతమందికి పెసరపిండి పడదు, శనగపిండి పడదు, ఏం పడవు వాళ్ళకి. అలా అంటే స్కిన్ ఇరిటేషన్, ఎలర్జీ వస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళు ఓట్స్ లాంటివి, ఓట్స్ ఏం చేయవు, ఎటువంటి వాళ్ళైనా ఓట్స్ పెట్టుకోవచ్చు. ఓట్స్ కలిపేసి పేస్ట్ లాగా పెట్టుకుంటే కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది. అసలు ఏది పెట్టుకున్నా మాకు ఇబ్బందిగా ఉందనుకుంటే సింపుల్ ఓట్స్లో అలోవీరా కలబంద వేసేసి అదొక థిక్ బ్యాగ్ కింద పెట్టుకుంటే కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కలబంద కూడా మనకి న్యూట్రిషనల్గా స్కిన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాగే ఈ యొక్క మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వల్ల అక్కడ ఇరిటేషన్ తగ్గి, ఇందులో కూడా యాంటీ సెప్టిక్ ఎఫెక్ట్స్ కలబంద ద్వారా కూడా వస్తాయి. సో అలా కూడా చేస్తే కూడా మంచిది. ఎస్, మీరు అన్నట్లుగా కలబందలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కూడా చెప్తుంటారు. మామూలుగానే ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలా బ్రైట్ అవుతుందని ఇలా చెప్తూ ఉంటారు. సో ఇంత మొండి ప్రాబ్లమ్కి కూడా ఇది ఉపయోగపడుతుందని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంతేకాకుండా మీరు చెప్పిన హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తే త్వరగా తగ్గించుకోవచ్చు. సో పెద్ద ఖర్చుతో కూడుకొని కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇంత మంచి టిప్స్తో పాటు అసలు రావడానికి కారణాలు ఏంటి, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయని చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, యాక్నే ఇది మొండి ప్రాబ్లమే. అయితే దీనికి ఆయుర్వేద పరమైన ట్రీట్మెంట్స్తో పాటు సో డాక్టర్ గారు చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటించండి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తే కనుక ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.